వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఆపరేషన్ సింధూర్ భారతదేశం గర్వంగా చెప్పుకుంటోంది. 26 మంది సింధూరాలు పోవడానికి కారణమైతే ఆ కారణమైన పాకిస్తాన్లో 24 నిమిషాల్లో 24 క్షిపణులతోటి 3 ఆడవాళ్ళ నేతృత్వంలో వందల మంది ఉగ్రవాదుల ప్రాణాలను తీసి ఆ రక్తంతో భరతమాతకు అభిషేకం చేసి సింధూరం దిద్దిన గొప్ప ఘన విజయంగా సంబరాలు చేసుకుంటుంది. ఇలాంటి సమయంలో కొంతమంది ఆపరేషన్ సింధూర్కి సంబంధించి అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూ జవాన్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. అందులో సూరేపల్లి సుజాత గారు పెట్టిన పోస్టర్ గురించి కూడా నేను మీకు చూపించాను. ఖచ్చితంగా ఆవిడ చేసింది తప్పే. వీసీకి కూడా మనం కాల్ చేయడానికి ప్రయత్నం చేశాం. వీసీ గారు కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత చేశారు. నేను దాని గురించి మాట్లాడే లోపే వారు ఒక మీటింగ్లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను పెట్టేశారు. వారికి చాలా పనులు ఉంటాయి కాబట్టి మనం ఎక్కువగా డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి మళ్ళీ వారికి కాల్ చేయలేదు నేను. కానీ వీసీ గారిని చాలా క్లియర్గా మేము ఒకటి అడిగాము. సూరేపల్లి సుజాత గారి విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు, సస్పెండ్ చేస్తున్నారా లేదా? ఎందుకు అనంటే ఇలా దేశం గర్వించదగ్గ పనులు చేసినప్పుడు ఒక ప్రొఫెసర్ స్థాయిలో ఉండి పిల్లలందరికీ దేశం గర్వించేదగ్గ చేసింది, మనందరం భాగస్వామ్యం అవ్వాలి అని చెప్పాలి. కానీ దాన్ని అవహేళన చేస్తున్నట్టుగా పోస్ట్ పెట్టడం ఎంతవరకు సమంజసం కాదు అని, పోనీ తాను చేసిన తప్పును తెలుసుకుందా అంటే ఏదో పార్టీలకు ఆపాదించి మాట్లాడటమే కానీ నేను చేసింది తప్పు అని ఒప్పుకునే స్థితిలో కూడా సూరేపల్లి సుజాత గారు లేరు అనే విషయం కూడా చాలా క్లియర్గా అర్థమైంది. అయితే సేమ్ ఇదే ఒక విషయం మిస్ ఎస్ లారా విషయంలో కూడా జరిగింది. ఈమె సిడిసి సిఈటిలో ఫ్యాకల్టీగా చేస్తున్నారు. 11 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఈవిడ కూడా మా పహల్గామాలోని ఉగ్రదాడి నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ మీద ఒక పోస్ట్ అయితే పెట్టింది. దీంతో వెంటనే ఎస్ఆర్ఎం కాలేజ్లో పనిచేస్తుంది. ఎస్ఆర్ఎం ఐఎస్టి కాలేజ్లో వర్క్ చేస్తున్న ఈవిడను సస్పెండ్ చేసేశారు. సస్పెండ్ చేసిన కాపీ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. సస్పెన్షన్ ఆర్డర్ మిస్ లారా అసిస్టెంట్ ప్రొఫెసర్ డైరెక్టరీ ఆఫ్ కెరియర్ సెంట్రల్ కట్టంకుట్లూరు ప్లేస్డ్ అండర్ సస్పెన్షన్ ఆర్డర్ ఇష్యూడ్. ఈవిడను సస్పెండ్ చేశారు ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్ నుంచి. మరి సూరేపల్లి సుజాత గారిని ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నారు? ఇంకొక విషయం సూరేపల్లి సుజాత గారి విషయంలో నేను చాలా క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాను. నిన్న వారి అభిమాని ఒకరు నాకు కాల్ చేశారు. అయితే సూరేపల్లి సుజాత గారి గురించి నేను మాట్లాడిన దాంట్లో సూరేపల్లి సుజాత గారు పెట్టిన ఫేస్బుక్ పోస్ట్ను తీసుకొని మాత్రమే నేను మాట్లాడాను. కానీ ఆవిడ కులం ఏంటి, ఆవిడ మతం ఏంటి, ఆవిడ ఏం చేస్తారు అనే ఉద్దేశం ఏమీ లేదు. అసలు నాకు తెలియదు కూడా ఆవిడ గురించి. నేను ఆ పోస్ట్ను చూసిన తర్వాత సగటు భారతీయురాలిగా ఆవిడ మాట్లాడింది తప్పు కాబట్టి ఆవిడ పెట్టిన పోస్ట్ తప్పు కాబట్టి ఆ పోస్టుకైనా తర్వాత తను క్షమాపణ చెప్పిన తీరు కూడా సమంజసంగా అనిపించలేదు కాబట్టి ఒక ఉపాధ్యాయ హోదాలో ఉండి దేశ భావి భారత పౌరుల్ని నిర్మించాల్సింది పోయి ఇలాంటి పోస్టులు పెట్టడం ద్వారా విద్యార్థులకు ఏం నేర్పాలి అనుకుంటున్నారు అని అడిగాను. కానీ సదరు అభిమాని కాల్ చేసి క్యాస్ట్ ఇష్యూని తీసుకురావడం, దాన్ని భూతద్దంలో పెట్టి భయపెట్టే ప్రయత్నం చేయడం చాలా జరిగిపోయాయి. మరి ఆడియో కూడా ప్లే చేయొచ్చు కదా అని అంటే ఇలా భయపెట్టే ప్రతి ఆడియో ప్లే చేసుకుంటూ వెళ్తే ఏనుగు ముందు కుక్కలు అరుస్తున్నాయని మనం స్పందించినట్టు కాదు కదా. అందుకని దాన్ని నేను ప్లే చేయాలి అనుకోలేదు, దాని గురించి మాట్లాడాలి అనుకోలేదు. కానీ నేను క్లియర్ కట్గా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నేను హిందువు అని చెప్పుకోవడానికి గర్వపడే అమ్మాయిని. కులం పేరుతోటి నాకు ఫోన్ చేసి కులాన్ని అడ్డం పెట్టుకొని నన్ను బెదిరియాలి అని చూస్తే అది జరగని పని. సూరేపల్లి సుజాత ఏ కులంలో ఉన్నా సరే ఆవిడ పెట్టిన పోస్ట్ అలా ఉంటే నేను పోరాటం చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడైనా సరే ఎస్సీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి సమాజంలో అసమానత మీకు కనిపిస్తే నాకు కాల్ చేయండి, మీ తరపున నేను పోరాటం చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను. అలా అని అప్పుడెప్పుడో 1994లో జరిగింది కదా అంటే అప్పటికి నేను బచ్చాని, 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లని, 10 సంవత్సరాలు లోపు పిల్లని. అక్కడ దాని గురించి నేనేం పోరాటం చేస్తా? ఇప్పుడు సమాజంలో అసమానతలు ఎక్కడున్నా చెప్పండి, వస్తాను, పోరాటం చేస్తాం. నేనే కాదు, హిందువులు అందరూ చేయాలి. ప్రతి హిందువు కూడా భారతీయుడిగా బ్రతకాలి. మనందరం ఒకటే. ఏ రోజుకైనా హిందూ భాయి అని తెలుసుకోవాలి. తప్పు చేసిన వాడు మనలోనే ఉన్నా మనం ప్రశ్నించగలగాలి. అది మాత్రమే నా నైజాం. మళ్ళీ చెప్తున్నాను, అలాంటి కాల్స్ చేసే ప్రయత్నం చెయ్యకండి. పర్సనల్ నెంబర్స్కి, ఆఫీస్ నెంబర్కి కాకుండా పర్సనల్ నెంబర్స్కి చేసి మరి మాట్లాడుతున్నారంటే మీ విచక్షణ. మళ్ళీ నేను ఒక పార్టీ నాయకుడిని అని చెప్పుకుంటూ ఆ విచక్షణ మీకే వదిలేస్తున్నాను. సూరేపల్లి సుజాత గారు చేసింది తప్పు కాబట్టి ప్రశ్నిస్తున్నాను. ఆ స్థానంలో సూరేపల్లి సుజాత గారి స్థానంలో ప్రధానమంత్రి అలా తప్పుడు పోస్టర్ పెట్టినా, ముఖ్యమంత్రి అలాంటి తప్పుడు పోస్టర్ పెట్టినా, లేకపోతే ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు అలాంటి పోస్టర్ పెట్టినా అంతే నిలదీసి అడుగుతాను. ఎందుకంటే అది దేశద్రోహం.
మనందరం బలం ఇస్తేనే అక్కడ ఆర్మీ యుద్ధం చేయగలుగుద్ది. వాళ్ళు ఎవరి కోసం యుద్ధం చేస్తున్నారు? వాళ్ళ కుటుంబం కోసమా, లేకపోతే వాళ్ళ జీతం కోసమా? జీతం కోసం, సంపాదన కోసం పనిచేయాలి అంటే ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగమో ఇంకొకటో, లేకపోతే సుడో సెక్యులర్గానో బతికిస్తే కోట్లు సంపాదించుకుంటారు. కానీ నిజాయితీగా ధర్మంగా పనిచేసే వాళ్ళే ఒక రూపాయి కోసం సహాయాన్ని అడుగుతారు. బార్డర్లో ప్రాణాలను పరంగా పెట్టి చేస్తుంటారు. అది భారతదేశం మీద ప్రేమ జీన్స్లో ఉంటుంది. ప్రతి ఒక్కడికి అది చేత కాదు. అలాంటి వాళ్ళకు ఆత్మస్థైర్యం ఇచ్చేలాగా నిలబడదాం మనందరం. అరే, నా దేశ ప్రజలు మా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారా, మేము ఇంకా పెద్ద యుద్ధం చేయాలి, అవసరమైతే పాకిస్తాన్ ప్రపంచ చిత్రపటంలో ఉగ్రవాదంతో లేకుండా చేయడానికి మా ప్రాణాలు పోయినా పర్లేదని వాళ్ళు అనుకునే విధంగా ఉండాలి తప్ప వాళ్ళని అవహేళన చేయడం సమంజసం కాదు. ఇక్కడ ఏదైతే లారా విషయంలో జరిగిందో సస్పెండ్, అలానే వీసీ గారు మరి సూర్యపల్లి సుజాత గారిని సస్పెండ్ చేస్తున్నారా లేదా ఆ విషయాన్ని కూడా చెప్పండి. ఎందుకు అనంటే తెలుగు రాష్ట్రంలో భారత జవాన్లకు సంబంధించి అంత వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితే స్పందించకుంటే ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధానమంత్రి గారు మీరేం చేసినా నేను మీకు సపోర్ట్ ఇస్తా అని చెప్పారు. నిజంగా సపోర్ట్ ఇస్తే అక్కడ ప్రధానమంత్రితో పాటు మిగిలిన వాళ్ళంతా చెప్పారు, ఆర్మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు చేసినా సరే వాళ్ళ మీద క్విక్ యాక్షన్ తీసుకోండి అని. మరి అలాంటి క్విక్ యాక్షన్ తీసుకోకుంటే నోటి మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదు అని అర్థమవుతుంది. మరి సూర్యపల్లి సుజాత విషయంలో యాక్షన్ తీసుకుంటారా లేదా, ఇది మాత్రమే మేము ప్రశ్నిస్తోంది. ఈ ప్రశ్నకు మాత్రమే సమాధానం వీసీ గారు మాత్రమే చెప్పాలి. లేదా సూర్యపల్లి సుజాత గారు అదే ఫేస్బుక్లో జవాన్లను అవమానించాలనే ఉద్దేశంతో పెట్టలేదు, నన్ను క్షమించండి, జవాన్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా నా పోస్ట్ ఉందంటే నన్ను క్షమించండి అని ఆవిడ పోస్ట్ పెట్టాలి. ఈ రెండిట్లలో ఏదో ఒకటి జరగాల్సిందే. జరగకుంటే ఇలాంటి వాళ్ళు ఇంకా పెరిగిపోతారు. ఆ ఉద్దేశంతో మాత్రమే ఈ పోరాటం చేస్తున్నా. నా పోరాటంలో న్యాయం ఉందా లేదా మీరే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతులు అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి, ఏదో ఒక లెవెల్లో చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, వాటికి కూడా సహాయం చేయొచ్చు. ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నా అండి. మా కంటెంట్ చూసి ఎస్ ఈ అమ్మాయి కష్టపడుతోంది, నిజాలను నిర్భయంగా చెప్తుంది అనుకున్న వాళ్ళు మాత్రమే సహాయం చేయండి. 10 రూపాయలు సహాయం చేశాం కదా అని రాత్రులు కూడా ఫోన్ చేసి నేను నీకు సహాయం చేసిన వ్యక్తిని నువ్వు నాకు సమాధానాలు చెప్పాలి అని అడ్డమైన క్వశ్చన్స్ వేసి ఇబ్బంది పెట్టాలి అనుకునే వాళ్ళు మాత్రం సహాయం చేయకున్నా పర్లేదు. నిజాయితీగా ఉన్న వాళ్ళు నాకు రూపాయి సహాయం చేసినా చాలండి, ఇంకా పోరాడుతూనే ఉంటాను. కానీ సహాయం చేశాం కదా కాబట్టి మీరు మా కింద బానిసలు అన్నట్టు ప్రవర్తించాలి అనుకునే వాళ్ళు మాత్రం అస్సలు సహాయం చేయొద్దు. ఆ బానిసత్వ లైఫ్ని వద్దనుకున్నాను కాబట్టి స్వతంత్ర జర్నలిస్ట్గా బ్రతకాలి, నిజాలను నిర్భయంగా చెప్పాలని ఈ వీడియో పెట్టాను, ఈ ఛానల్ పెట్టడం జరిగింది. సో ఆ విషయాన్ని కూడా గమనిస్తారు అనుకుంటున్నా. చెయ్యొచ్చు, ఈ అమ్మాయికి సహాయం చేస్తే దేశానికి ఉపయోగపడే వీడియోస్తో పాటు సమాజంలో చైతన్యం కలిగించడానికి ఈ అమ్మాయి పనిచేస్తుంది అనుకున్న వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయాలని కూడా మేము అడగట్లేదు, ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. ప్రజా సమస్యలు మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం కోసం 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. ఫోన్ కాల్ కాదు, వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.